వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం కొండూరు వేణుగోపాల్ రెడ్డి తమ కార్యాలయంలో మీడియా సమావేశం. ఈ సందర్భంగా కొండూరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలను చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరైన నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. మమ్మల్ని చూసింటే చాలా సంతోషపడేవాళ్ళు. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిగా ఇది జరగలేదు. చాలామంది నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీకి 30 సంవత్సరాల నుంచి వాళ్ళ టైము, వాళ్ళ ఆర్థికంగా కానీ అన్నీ కూడా వదులుకొని కష్టపడిన కార్యకర్తలు, నాయకుల కోరిక మేరకు మేము మొన్న జయంతి జరగడం జరిగింది. అక్కడ కూడా నిస్వార్థంగానే మాట్లాడినాం. మేము ఆశిస్తున్నాం, ఒకవేళ పార్టీ ఎవరిని పెట్టినా శక్తి వంచన లేకుండా మేము పనిచేసి గెలిపించుకుంటాం అనే మాటే మాట్లాడినాం. ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి చేయలేదు. ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే, పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ రోజు కార్యకర్తలు, మా కొత్తగా పార్టీ ఆవిర్భవించింది, పల్లెల్లో కార్యకర్తలను తయారు చేస్తున్నాం. ఆ రోజు మొట్టమొదటిగా నేను, ఈరోజు చాలామంది సాక్ష్యాలు ఉన్నారు, మీరే మోతుపల్లిలో ఫస్ట్ జెండా పాతింది నేను, పార్టీ ఫస్ట్ టైం. తర్వాత దివంగత సోదరుడు రామకృష్ణారెడ్డి, నేను ఇద్దరం కలిసి ప్రతి గ్రామంలో జెండాలు పార్టీ ఒకటి మేము పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారని చెప్పి ప్రతి గ్రామంలో ఇంటింటికి తెలియజేయడం జరిగింది. తర్వాత విద్యార్థి పోరు జరిగింది విజయవాడలో, దానికి విపరీతంగా వెళ్ళాం. నేతన్న దీక్ష చేశారు ధర్మవరంలో, విపరీతంగా వెళ్ళాం. ఇక్కడ నుంచి మా మిత్రులు రాజారెడ్డి, చిరంతూరు నుంచి వీళ్ళంతా, నారాయణ స్వామి వీళ్ళంతా దాదాపు 300 మంది దాదాపు ఇక్కడ నుంచి 2 వీలర్ ర్యాలీ కూడా వెళ్ళారు. ధర్మవరం వరకు 500 వెహికల్స్ ర్యాలీ వెళ్ళారు. తర్వాత జలదీక్ష జరిగింది ఢిల్లీలో, దానికి వెళ్ళాం. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆ రోజు నేను నిరాహార దీక్ష చేశాను. నిరాహార దీక్ష చేసి ఇక్కడున్న మిత్రులందరూ కూడా సాంఘీభావం తెలిపి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కిందనే పనిచేస్తూ వచ్చాం. లేబర్ అందరికీ మేము ఎల్ఐ చేశాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ఇక్కడే రెహమాన్ ఎమ్మెల్సీ గారు హైదరాబాద్ నుంచి పిలిపించాయన్నప్పుడు రంజాన్ ఆయన ఉన్నారు. మిత్రులు మీ అందరికీ తెలుసు, దగ్గర 7,000 మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దానిపైన రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి ఇచ్చాం ఆ రోజు. తర్వాత అంబేద్కర్ జయంతి చేశాం. అంబేద్కర్ జయంతి అంబేద్కర్ సర్కిల్లో చేస్తే ఆ రోజు చాలామంది మహిళలు అందరినీ పిలిచి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ ఎక్కడికి పోతా ఉందో, ఈరోజు ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నారో, సస్పెండ్లు చేసుకుంటా పోతే పార్టీని రేపు మేము ఎట్లా కొట్టాడాలా, ఎంత బాధ ఉంటుంది మళ్ళీ తీసుకుంటే కూడా. ఇది ఎట్లా ఉందంటే, చిన్న విషయం చెప్తా. ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, బాగా చదువుకొని ఎగ్జామ్ రాయమని చెప్పి ఒక విద్యార్థిని వదిలితే అతను ఫెయిల్ అవుతాడు. ఏం నువ్వు ఫెయిల్ అయినావంటే, నేను బాగా చదివినా, నా ముందున్నోడు నా వెనుకున్నోడు సరిగ్గా చదవలేదు, వాళ్ళ వల్ల నేను ఫెయిల్ అయినానని చెప్పినట్టుంది కథ. ఉంది కాబట్టి ముందున్నోడిని వెనుకున్నోడిని సస్పెండ్ డీబార్ చేసి మీరు ఇంట్లో పోండి, వీడు మంచోడు అని చెప్పి మీరు కూర్చోబెట్టినట్టుంది కథ. ఎంత అన్యాయం, ఇంత దారుణంగా ఉంటుందా? ఇంతమంది ఒక వేదిక మీద ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు? వీళ్ళందరూ ఎందుకు ఇంతమంది పక్కకు వచ్చి విభేదిస్తున్నారు అనే ఆలోచన చేయకుండా ఈరోజు చేయడం ఎంత అన్యాయం ఇది. లేపాక్షి మండలంలో ఈరోజు
మొత్తం ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ 9 మంది ఎంపీటీసీలు 9 మంది సర్పంచులు 8 మంది సర్పంచ్ చిలమతూరు మండలంలో సీనియర్ నాయకులు 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మండల కన్వీనర్లుగా సింగిల్ విండోలుగా ఇండిపెండెంట్లుగా కూడా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకులు ఒకే ఇంట్లో ఇద్దరు వాళ్ళ భార్య అతను ఇద్దరు ఎంపీటీసీ సర్పంచ్. ఇంతమంది సర్పంచులు ఎందుకు విభేదించి పోవడంలా? హిందూపూర్లో ఈరోజు జెడ్పీటీసీ కావచ్చు, మాకున్నది 3 జెడ్పీటీసీలు. దాంట్లో ఒక జెడ్పీటీసీ తెలుగుదేశంలోకి ఇళ్ళే పంపించరి, ఇంకున్న 2 జెడ్పీటీసీలు ఇక్కడ ఉన్నారు. నాగభూషణప్ప కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇక్కడే ఉన్నారు. ఇట్లా ఇంతమంది ఉంటే, కౌన్సిలర్లు ఇంతమంది ఉంటే ఎందుకున్నారని ఆలోచించకుండా సమైక్యత కలపాల్సింది పోయి ఇది చేయడం చాలా అన్యాయమని మేమందరం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఎవరైతే పంపించారో పునరాలోచన చేసి దీనిపైన మాకు ఏదో మేము మళ్ళీ చేర్పించాలా, విపరీతంగా చేయాలన్నది కాదు. గౌరవం అన్న ఉండాలి కదా, మాకు కూడా గౌరవం ఉండాలి. చేశారు, సరే, దీన్ని ఎవరు తీసుకపోవాలో వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకుపోతారు, చేయడం జరుగుతుంది. 2029 ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము గెలుస్తామనే నమ్మకం కలుగుతున్న టైంలో మేము ముందుకు పోతాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు ఖండిస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిని ఎండగడుతూ ప్రజా సంక్షేమం మరిసి ఇచ్చిన వాగ్దానాన్ని మేమన్నింటినీ ఎండగడుతూ ముందుకు వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఇది జరగడం చాలా అన్యాయంగా ఉంది. అయినా కూడా ఈరోజు ఇంతమంది నేను చెప్పాను సర్పంచులుగానే, మీ దగ్గర ఎవరున్నారని మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఎవరిని మీరు వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ఎవరిని అడిగారు? మీ దగ్గర ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? మీకు ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్గా కూర్చోబెట్టే మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఎట్లా రాస్తారు మీరు? తప్పు కదా, ఇది చాలా తప్పు కదా. మా సోదరి అని చెప్పి మేమందరం కష్టపడ్డాం కదా, మరి ఎందుకు ఇట్లా దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు మీరు? ఈరోజు ఏది ఏమైనా మేమందరం ఏకధాటిగా ఒక్క దారిపై ఉండి ఆలోచించి జరగబో రోజుల్లో ఏమి చేయాలనే నిర్ణయం వీళ్ళందరి మాట ప్రకారం ముందుకెళ్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా పార్టీకి వీర విధేయులు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికి కూడా. కానీ ఈరోజు వీళ్ళని ఎట్లా అనేది పునరాలోచించకుండా చేస్తున్నారు. దీన్ని పైవారు దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. ఇంతమంది ఒక వేదిక మీద ఎట్లా వచ్చారనేది ఆలోచించాలా. ఎక్కడ కూడా ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏది ఆశించలేదు, ఆశించపోము. ఎక్కడ ఎవరికి అన్యాయం ఎక్కడ చేయలేదు. ఇంకోసారి చెప్తున్నా, మొన్న కూడా చెప్పినా, ఇంకోసారి కూడా చెప్తున్నా, చెయ్యము కూడా. వీళ్ళందరి కోరిక మేరకు వీళ్ళందరి కోసమే ముందుకు రావడం జరిగింది, పోవడం కూడా జరుగుతుంది. ఏం అట్లా ఆలోచన ఏమి లేదు. ఎక్కడ కూడా మేము పుట్టినప్పటి నుంచి ఇప్పుడు బ్లడ్ అంతా దీంట్లోనే క్యాడర్ అంతా మీ దగ్గర ఉంటుందా? మీరు పార్టీ మారే లేనప్పుడు క్యాడర్ ఉంది కదా, మీకు 100% ఉంటుంది. వాళ్ళ కోరిక మేరకు నేను వచ్చాను. నేను ఎవరిని కూడగట్టుకోలేదు. వాళ్ళ కోరిక మేరకు ఏదైనా
కార్యకర్తల కోసం ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా వాళ్ళ వెన్నంటి నిలబడే అన్నిట్లో కూడా భాగస్వామ్యమే వాళ్ళ అడుగులో అడుగేసి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వెన్నంటి నిలబడతాను. అది అది ఆ భగవంతుడు అంతో ఇంతో నాకు శక్తినిచ్చాడు. ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఏ కేసులు వేధింపులు కావచ్చు, దేనికైనా కూడా వాళ్ళు వెన్నంటి నిలబడి నేను వాళ్ళకు అండగానే ఉంటాను. అన్న ఇప్పుడు మీ సస్పెన్షన్ అన్యాయంగా జరిగిందనేసి అభిప్రాయం వ్యక్తం అవుతున్నాను చేశారు. నిన్నటి రోజు నవీన్ నిక్షలాలు కూడా ఏకపక్షంగా జరిగింది అని చెప్పారు. సో మీ ఇద్దరు సస్పెన్షన్ గురైన ఇద్దరు చేతులు కలిపి అధిష్టానంతో మాట్లాడడం కానీ లేదంటే పోరాటం చేయడం ఏమైనా చేస్తారా? చేతులు కలిపి అనేది కాదునా, అభిప్రాయాలు గతంలో నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని రకరకాలుగా కాపాడుకునే దానిలో నేను చేసుకుంటూ వచ్చాను తప్ప ఎవరిని ఎక్కడ ఎవరెవరి అభిష్టం మేరకు వాళ్ళ ఇష్టం వాళ్ళకి అట్లే ఉండదు. ఈరోజు సస్పెన్షన్కు ఇద్దరే కాదు గురైండే, నలుగురు. ఒక కౌన్సిలర్ చిన్నమ్మ, మాకన్నా ఇద్దరికి పదవులు లేవు, వాళ్ళకి పదవులు ఉన్నాయి. అవి వాళ్ళకి పదవి ఉంది, వాళ్ళ భార్యకి పదవి ఉంది, కౌన్సిలర్ పదవి, వాళ్ళ అక్కకు పదవి ఉంది. ఇది మా నారాజు టౌన్ కన్వీనర్, బి బ్లాక్ కన్వీనర్, అతను క్రియాశీలంగా వాళ్ళ అక్క కౌన్సిలర్. వీళ్ళని కూడా సస్పెండ్ చేశారు. మేమందరం చేతులు కలిసి ముందుకు వెళ్తున్నాం. వెళ్ళి దీనిపైన పార్టీ అధ్యక్షుడు ఇప్పటికైతే లేదన్నా, పార్టీ అధ్యక్షులు ఇప్పుడైతే కలిసి ఆలోచన చేయలేదు. ఇంతవరకు పైన పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, మా పరిశీలకులు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. నిన్న ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తారు.